మంచి వ్యక్తిత్వం గల స్నేహం ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంది. ఎందరు ఉన్నా ఎక్కడ ఉన్నా రాళ్లల్లో ముత్యం వలె కనిపిస్తుంది. కొందరు పైకి మంచిగా ఉన్నట్లు కనిపిస్తారు, కానీ మనసు నిండా విషం నింపుకొని ఉంటారు. వాదించే వాళ్ళందరూ విజేతలు కాదు, భరించే వాళ్ళందరూ బలహీనులు కాదు. నిలకడలేని మనిషికి, నీతి తప్పిన మనిషికి సమాజంలో విలువ ఉండదు. మనిషికి నీతి, మనసుకి నిలకడ ఎంతో అవసరం. అందరిలా ఎప్పుడూ ఉండకు, అందరి మాట ఎప్పుడూ వినకు, ఎప్పుడూ ఒకరికి బానిస కాకు. నీకు నచ్చినట్టు నువ్వుండు, నీకు నచ్చింది నువ్వు చెయ్యి. స్వశక్తి మీద ఆధారపడిన మనిషి ఎప్పుడైనా సంతోషంగానే ఉంటాడు. తెలివితేటలు మాత్రమే ఉంటే సరిపోదు, కష్టపడే గుణం కూడా కావాలి. అదృష్టాన్ని సరదాగా నమ్ముకోండి, కష్టాన్ని పూర్తిగా నమ్ముకోండి. కన్న తల్లిని దైవంగా భావించేవాడు తన మనసుకు నచ్చిన అమ్మాయిని కూడా ఖచ్చితంగా ప్రాణంగా ప్రేమిస్తాడు. చేసే మాట చెప్పకు, ఇచ్చిన మాట తప్పకు, నమ్మిన వాళ్ళను మోసగించకు, నా అనే వాళ్ళను వదిలిపెట్టకు. నడవకుండా కూర్చుంటే గమ్యం దరిచేరదు, అలాగే ప్రణాళిక లేకుండా పనిచేస్తే ఫలితం ఉండదు. సాధించలేనేమో అన్నది భయం, సాధించగలవు అన్నది నమ్మకం. భయం కంటే నమ్మకం చాలా గొప్పది. లేని దానిని ఆశించి ఉన్నవాటిని పాడు చేయకండి. మీరు ఇప్పుడు కలిగి ఉన్నవి ఒకప్పుడు మీరు ఆశించిన వాటిలో ఒకటి అని గుర్తుంచుకోండి. ఎదుటివాడు మంచివాడో చెడ్డవాడో అని వేలు పెట్టి చూపించే హక్కు ఎవరికీ లేదు. ఎవరి జీవితం వాళ్ళది. నచ్చితే మాట్లాడు, లేకపోతే వదిలే. కులం లేనిది, మతం లేనిది, హోదా లేనిది, బంధుత్వం కంటే గొప్పది, వజ్రం కంటే విలువైనది స్నేహం ఒక్కటే. లైఫ్ అంటే ఎదుటివారిని సంతోషపెట్టడమే కాదు, మన సంతోషాలను ఎదుటివారితో పంచుకోవడం కూడా. ప్రతిసారి మాట పడకండి, ఒక్కోసారి తిరగబడండి, లేకపోతే మీకు విలువ ఉండదు, వాళ్ళ నోరు ఆగదు. నీకు లభించే చిన్న చిన్న అవకాశాలే భవిష్యత్తులో నిన్ను ఉన్నత శిఖరాలకు చేరుస్తాయి. నువ్వు ఇతరులకు సహాయపడే విషయంలో పండ్లనిచ్చే చెట్టులా ఉండాలి. చెట్టుకి ఇవ్వడమే తెలుసు, మంచి మనుషులు కూడా అంతే. ఇతరులకి సహాయం చేయడం తప్ప వారికి స్వార్థం కోసం ఎప్పుడూ ఏమీ ఆశించరు. ఈ సొసైటీలో మాయ మాటలకు ఉన్న విలువ మంచి మాటలకు లేదు. అనుకు అంటే తల వంచుకొని తిరగడం కాదు, తల దించుకుని పనులు చేయకపోవడం. మనిషి అన్నవాడు కష్టాలకు దూరంగా ఉండాలనుకుంటాడు. మనసున్నవాడు కష్టాల్లో ఉన్నవారికి దగ్గరగా ఉండాలనుకుంటాడు. ఉన్నతమైన ఆలోచనలు చేసేవాడు గొప్పవాడు కాదు, వాటిని ఆచరణలో పెట్టినవాడే నిజమైన గొప్పవాడు. కోపం, ఆవేశం ఉన్నవాడికి మోసం చేయటం రాదు, మోసం చేసేవాడికి కోపం, ఆవేశం ఉండదు. ఈ సమాజం అంతా నటనతోనే ముడిపడి ఉంది. అలాంటి వారికే రోజులు కూడా బాగా కలిసి వస్తున్నాయి. రాత్రి అనేది కలలు కనాల్సిన సమయం, కలత చెందాల్సిన సమయం కాదు. బరువైన బాధ్యతైన ఉదయాన్నే చూసుకోవాలి. స్నేహాన్ని పొందడానికి మోసం చేస్తే తప్పు లేదు, కానీ మోసం చేయడానికి స్నేహాన్ని కోరితే అది క్షమించరాని తప్పు. లక్ష్యం ఉన్నవాడు గడ్డి పరకను కూడా బ్రహ్మాస్త్రంగా వాడుకుంటాడు. నిర్లక్ష్యం ఉన్నవాడు బ్రహ్మాస్త్రం దొరికిన గడ్డి పరకలా కూడా వాడుకోలేడు. కలిమిలేములతో కలిసిన మనసున్న మనుషులతో కలివిడిగా మసులుకోండి. కలకాలం సుఖ సంతోషాలు పంచుకోండి. నీకంటే పెద్దవాళ్లతో ఎలా మాట్లాడాలో, వాళ్ళని ఎలా గౌరవించాలో నేర్చుకో. సంస్కారం అనేది ముఖ్యం, అది లేకపోతే జంతువుతో సమానం. గర్వం ఒక్కటి చాలు లైఫ్లో సర్వం కోల్పోవటానికి. ధైర్యం ఒక్కటి చాలు లైఫ్లో ఏదైనా గెలిచి చూపించడానికి. నీకున్న అనుకువ అందరినీ దగ్గర చేస్తుంది, నీకున్న అహంకారం అందరినీ దూరం చేస్తుంది. మీరు ఈరోజు గడిపిన 24 గంటలే రేపటి మీ రోజు ఏంటనేది డిసైడ్ చేస్తుంది. నువ్వు వస్తే కూర్చోమని అనని వాళ్ళు కూడా నిన్ను చూస్తే లేచి నిలబడి స్థాయికి ఎదగాలి. నీకెంత అదృష్టం కలిసి వచ్చినా, నువ్వెంత కష్టం చేసేవాడివి అయినా, నీ భార్య సహకారం లేనిదే నువ్వే రంగంలోనూ రాణించలేవు.
మన మనసు సరిగ్గా లేనప్పుడు మాటలు జారకూడదు. ఎందుకంటే మనసు మార్చుకునేందుకు మార్గాలు ఉన్నాయి, కానీ మాటల్ని వెనక్కి తీసుకునేందుకు ఒక్క మార్గం కూడా లేదు. చెయ్యాలి అనుకున్న వాడికి 1000 మార్గాలు ఉంటాయి, చెయ్యకూడదు అనుకున్న వాడికి 1000 కారణాలు ఉంటాయి. గెలవాలనుకుంటే మార్గాన్ని వెతుకు, కారణాలను కాదు. మీరు ఏ పనిని రేపటికి వాయిదా వేయకండి, ఎందుకంటే రేపు మరో పని మీ ఇంటి ముందు ఎదురు చూస్తూ ఉంటుంది. మిమ్మల్ని కష్టాలు చుట్టుముట్టినప్పుడు మాత్రమే మీ చుట్టూ ఉన్న వారి గుణగణాలను మీరు గ్రహించగలరు. మీకు వద్దు అనుకుంటే నిమిషం కూడా ఆలోచించకండి, కావాలి అనుకుంటే క్షణం కూడా వదిలేయకండి. వేలెత్తి చూపించేవాడెవ్వడు ఒక్క పూట ముద్ద కూడా పెట్టడు. అందుకే మీకు నచ్చినట్లు బ్రతకండి. అది కష్టమైన, సుఖమైన, బాధైన, సంతోషమైన మీ జీవితం మీది. ఇక్కడ ఎవరిని ఎవరు పూర్తిగా అర్థం చేసుకోరు. అర్థం చేసుకుంటే విడిపోవడాలు, బాధ పెట్టడాలు, నిందించడాలు ఉండవు. మీరు నవ్వడం మాత్రం నేర్చుకోండి, ఎందుకంటే ఏడవడం మనతో ఉన్నవారు నేర్పుతారు. మనకు ఒంటరితనం కూడా ఒక విధంగా మంచిదే, ఎందుకంటే బ్రతుకు మీద ఆశ ఉండదు, చావు అంటే భయం ఉండదు. మీరు ఎదిగేటప్పుడు మిమ్మల్ని తొక్కేవాళ్ళు ఉంటారు, మీరు ఎదిగాక మిమ్మల్ని మొక్కేవాళ్ళు ఉంటారు. మీకు ఒక రూపం వచ్చేలా మిమ్మల్ని చెక్కేవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళని మీ లైఫ్లో ఎప్పటికీ మరవకండి. ఎంత ధనమున్నా ఆకలి వేస్తే తినేది ఆహారాన్ని. మనకు ఎంత గుర్తింపు ఉన్నా అందరూ చూసేది మన గుణాన్ని. మనకు ఆపద వచ్చినప్పుడు తోడు ఉండే ప్రతి ఒక్కరూ మన ఆత్మీయులే. తాహతుకు మించి ఏది ఎక్కువైనా అది విషంతో సమానం. అది ఐశ్వర్యం కావచ్చు, అధికారం కావచ్చు, సోమరితనం కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు. ప్రేమతో చేరదీస్తే క్రూరముగాలు కూడా ప్రేమను చూపిస్తాయి, కానీ కొన్ని బంధాలకి ఎంత ప్రేమను చూపించినా బాధనే మిగులుస్తాయి. కాలి కింద ఉంది కదా అని ధూళిని చులకనగా చూడకండి. కళ్ళల్లో పడినప్పుడు తెలుస్తుంది దాని సత్తా ఏంటో. ప్రతి మనిషికి తన జీవితం తనకు చాలా ముఖ్యం. పక్క మనిషిపై పంతానికి పోయి పతనాన్ని కొని తెచ్చుకోకండి. నీ మంచిని కోరేవాడు పరాయి వాడైనా సరే వాడిని స్వీకరించు. నీ పతనం కోరేవాడు నీ వాడైనా సరే వాడిని వదిలే. మౌనం అంటే నిశ్శబ్దం కాదు, మనం మనతో మాట్లాడుకోవడం. ఏకాంతం అంటే ఒంటరితనం కాదు, మనతో యుద్ధం చేయడం. 100 మంది శత్రువుల కన్నా పక్క నమ్మక ద్రోహి చాలా ప్రమాదం. నీ మంచి కోరుకునే వాళ్ళని దూరం చేసుకోకు. స్వార్థంతో పొగిడేవాడిని నీ దగ్గరకు రానియకు. స్వీకరించిన ఆదర్శాన్ని ఆచరించే ప్రయత్నంలో 1000 సార్లు విఫలమైనా సరే మరొక్కసారి ప్రయత్నించండి. గాలి బలం తెలీదు, సుడిగాలి నిన్ను చుట్టుముట్టేంత వరకు. నీటి బలం తెలీదు, ఉప్పెని పోటెత్తేంత వరకు. విత్తనం బలం తెలీదు, మొక్కగా మొలకెత్తేంత వరకు. నీ బలం నీకు తెలీదు, నిన్ను నువ్వు నమ్మేంత వరకు. సముద్రం లోతునైనా పసిగట్టగలం, కానీ మనిషి మనసు లోతును మాత్రం పసిగట్టలేం. జీవించడం అంటే నలుగురు నవ్వేలా కాదు, మరణించాక నలుగురు మోయటానికి పోటీ పడేలా జీవించాలి. మీ మొదటి విజయం తర్వాత విశ్రాంతి తీసుకోకండి, ఎందుకంటే ఆ తర్వాత మీరు విఫలమైతే మీ మొదటి విజయం కేవలం అదృష్టమని చెప్పటానికి ఎక్కువ పెదవులు వేచి ఉంటాయి. ఈ భూమి మీదకు ఎరువుగా వచ్చాం, కొన్నాళ్లకు ఈ భూమికే ఎరువుగా మారిపోతాం. మధ్యలో పరువుగా బ్రతికేద్దాం. మోసం చేసిన వారిని ప్రేమించినా పర్వాలేదు, కానీ ప్రేమించిన వారిని ఎన్నడూ మోసం చేయకూడదు. మనిషికి కత్తిని ఇచ్చి, వీరుణ్ణి పుస్తకాలు ఇచ్చి మేధావిని చేయొచ్చు, కానీ మంచివాడు కావాలంటే మాత్రం మనసుండాలి తప్ప ఇస్తే వచ్చేది కాదు. జీవితంలో సంతోషం కావాలంటే నిన్ను నువ్వు ప్రేమించు. సంతోషమే నీ జీవితం కావాలంటే నిన్ను ప్రేమించే వారిని ప్రేమించు. నువ్వు ఏదైనా సాధించాలంటే గొర్రెల మందలో గొర్రెలా పోకూడదు, అడవిలో సింహంలా ఒంటరిగా వెళ్ళాలి. అప్పుడే విజయం నిన్ను వరిస్తుంది. సృష్టిలో ఏ తప్పు లేదు, ఉన్న తప్పంతా మన దృష్టిలోనే ఉంది. ప్రతీకారం అనేది చీడపురుగు లాంటిది, అది మెదడును తొలచివేస్తుంది.
ఆలోచన శక్తిని హరించి వేస్తుంది. అందుకే ప్రతీకార ధోరణిని వీడండి, మనశ్శాంతిగా జీవించండి. ఏడవడం తప్పు కాదు, కింద పడిపోవడం తప్పు కాదు. ఏడ్చిన తర్వాత నవ్వకపోవడం, కింద పడ్డ తర్వాత లేవకపోవడం మాత్రం తప్పే. అందరి దాని గురించి ఎందుకంత ఆరాటం? ఉన్నదానితో సరిపెట్టుకో. మన జీవితంలో సంతోషాలకైనా బాధలకైనా మూల కారణం ఇతరులతో మనం పెంచుకునే బంధాలే. కడుపు కట్టుకొని సంపాదించు, రేపు నీ బిడ్డలకు మంచిది. అంతేకాని వేరే వాళ్ళ కడుపు కొట్టి సంపాదించకు, ఆ పాపం నీ బిడ్డలకే చుట్టుకుంటుంది. గొడవతో దూరం అయితే ఎప్పుడో ఒకప్పుడు మళ్ళీ కలుస్తారన్న నమ్మకం ఉంటుంది. కానీ నమ్మకం లేక విడిపోతే మాత్రం ఈ జన్మలో మళ్ళీ కలవరు. ఎందుకంటే నమ్మకం ప్రాణం లాంటిది. నమ్మకం పోతే అస్సలు తిరిగి రాదు. నిన్ను నువ్వు ఎప్పుడూ తక్కువ చేసుకోకు, పక్కవారితో పోల్చుకోకు. నీ మీద నీకే నమ్మకం లేకుంటే ఇతరులు ఎలా నమ్ముతారు? ఒకరిలా ఇంకొకరు ఎవరూ ఉండరు. పని పూర్తి చేయాలన్న తపన నీకు లేనప్పుడు ఎవరూ నీకు సహాయం చేయలేరు. ఎలాగైనా పని పూర్తి చేయాలని కంకణం కట్టుకొని ఉంటే నిన్ను ఎవరూ ఆపలేరు. మనుషుల భిన్న మనస్తత్వాలు చూసి భయపడినంతకాలం అడుగు ముందుకు వేయలేం. ఎవరి ఆలోచన పరిధి వారిది. ప్రతి ఒక్కరూ మనలా ఆలోచించాలి అనుకోవడం అత్యాశ అవుతుంది. గాలి ఎటు వీస్తే అటు కదిలే చెట్ల మీద ఏ పక్షులు వాలనట్టే ఎవరు ఏది చెప్తే అది నమ్మి మనసు మార్చుకునే మనుషులతో కూడా ఏ బంధాలు శాశ్వతంగా ఉండవు.